గత 3 ఏళ్లుగా మురికి కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల పారిశుధ్యం అధ్వాన్నంగా మారిందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పట్టణంలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. పలు వార్డుల్లో మురికి కాలువలు నిండి మురుగు రోడ్లపైకి చేరుతున్నట్లు గుర్తించారు. కాలువల్లో మురుగు ప్రవహించడం లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మురికి కాలువలన్నింటినీ ప్రక్షాళన చేసి మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే చెప్పారు. నిర్దేశించిన ప్రాంతంలోనే చెత్తను వేసి ప్రజలు పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి తొనకపట్నంలో ఎక్కడా లేదు. డ్రైన్లన్నీ కూడా మట్టితో పొడిగిపోయి ఈరోజు చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా అన్ని డ్రైన్లు కూడా డీసిల్టింగ్ చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా రాబోయే ఈ రైనీ సీజన్లో కూడా డ్రైన్లన్నీ కూడా సక్రమంగా ఫ్లో అయ్యే విధంగా కూడా చేయడం జరుగుతుంది. దీని మీద యుద్ధ ప్రాతిపదికన తణుకుపట్నంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లోనూ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఈరోజు ప్రజల్ని తణుకుపట్నాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్నటువంటి స్టాఫ్ కూడా చాలా కష్టపడి వారందరూ కూడా పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.